మనం ఎన్నెన్నో చూస్తున్నాం. ఆ చిన్న బాలికల్ని వాళ్ళ రిలేషన్లో ఉన్న వాళ్ళే రేపులు అది చేయటం మనం ఇంకా ఘోరమైతే చూసాం. తండ్రే రేప్ చేసిన కథలు కూడా మనం చూసాం. అది ఎంత ఘోరమైన అఫెన్సో చెప్పడానికి లేదు. నమస్తే. నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ప్రస్తుతం తెలంగాణలో ఒక ట్రెండింగ్ టాపిక్ ఏమిటంటే గడిచిన 10 రోజులుగా పోక్సో. ఈ పోక్సో కేసు అన్నది తెలంగాణలో చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా పెడుతూనే ఉన్నారు కొంతమంది మీద. అయితే అప్పుడెప్పుడు కూడా పెద్దగా చర్చకు రాలేదు. ఇప్పుడు మాత్రమే ఎందుకు చర్చకు వచ్చిందంటే, కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ మీద ఈ నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు పెట్టారు. అతని మీద పోక్సో కేసు పెట్టడంతోనే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఈ చట్టం గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. సరే, బండి భగీరథ సంగతి పక్కన పెట్టేస్తే, అసలు ఈ పోక్సో కేసు అనేది ఎందుకు తీసుకొచ్చారు, దాని ఉద్దేశం ఏమిటి, ఆ సెక్షన్లు ఏం చెబుతాయి అనే అంశం మీద మన వీక్షకులకు వివరించడానికి తెలంగాణ హైకోర్టులో ప్రముఖ లాయర్ పివి కృష్ణయ్య గారు మనతో గెస్ట్ గా వచ్చారు. నమస్తే కృష్ణయ్య గారు. నమస్తే. నమస్తే ఫణికుమార్ గారు. కొద్దిగా ఈ పోక్సో చట్టము, దాని సెక్షన్లు, అసలు చట్టం తీసుకురావాల్సిన ఉద్దేశం గురించి కొద్దిగా వివరిస్తారా? మీకు తెలుసు, మన భారతదేశంలో ముందు నుంచి కూడా ఉమెన్కి, అంటే స్త్రీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంటే వాళ్ళు చాలా పరిమితుల్లోనే ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి ఇన్కమ్ కూడా హస్బెండే ప్రొవైడ్ చేయటం, వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్లకుండా, ఏ కార్యక్రమాలు లేకుండా ఇంటికే పరిమితమయ్యే విధంగా మన భారతదేశంలో అటువంటి ప్రాక్టీస్ ఉండేది. అది అందరికీ తెలిసిందే. అదేవిధంగా ముస్లిమ్స్ కూడా అదే విధంగా ఉంది. వాళ్ళు ఇంకా ఇతరులకి వాళ్ళ ఫేస్ కూడా కనిపించకుండా బుర్కాలు వేసుకోవటం కూడా మన ముస్లిం దాంట్లో ఉంది. తర్వాత అటువంటి పరిస్థితుల నుంచి మనము ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలనకి వచ్చాం. 1947లో స్వాతంత్రం రావటం, 1950లో మన కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసుకోవటం, బేస్డ్ ఆన్ ది వేరియస్ సజెషన్స్ గివెన్ బై ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో స్త్రీలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ పెట్టారు. ఆ ప్రొవిజన్స్ ని స్టేట్ తప్పనిసరిగా ఫాలో కావాలి. దాంట్లో అటువంటి ప్రొవిజన్స్ పురుషులకు లేదు. కొన్ని ప్రొవిజన్స్ ఈక్వల్ గా ఉన్నా కూడా కొన్ని ప్రొవిజన్స్ మోర్ పర్టికులర్ గా ఆర్టికల్ 15లో స్పెషల్ గా ఉమెన్కే కొన్ని ప్రొటెక్షన్స్, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇవ్వటం జరిగింది. దాంట్లో ఆర్టికల్ 15(3) స్టేట్ కి స్పెషల్ లాస్ కూడా ఎనాక్ట్ చేసే పవర్ కూడా ఇచ్చింది కాన్స్టిట్యూషన్. దాన్ని ఆ యొక్క సర్కమ్స్టెన్సెస్ బేస్ చేసుకొని అటువంటి స్త్రీలకి ఎటువంటి ప్రొటెక్షన్ కావాలి అనే దాని మీద వచ్చిన ఎనాక్ట్మెంటే ఈ పోస్కో యాక్ట్. ముందు మనకి క్రిమినల్ లాస్ లో ఈ రేప్ గురించి, దాని గురించి జనరల్ గా ఉన్నాయి ఏ స్త్రీకైనా కూడా. అదే విధంగా మన ఎక్స్పీరియన్స్ లో ఏమైందంటే, ఈ చిల్డ్రన్ ని బిలో 18 years ఉన్నటువంటి చిల్డ్రన్ ని ఎక్స్‌ప్లాయిట్ చేయటం జరిగింది. ఐదర్ మ్యారేజ్, పెద్దలకేమో కొద్దిగా అన్ఎడ్యుకేటెడ్, ఇండియాలో ఇంతవరకు కూడా ఎడ్యుకేషన్ ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఎక్కువ మందికి రాలేదు. కాబట్టి అన్ఎడ్యుకేటెడ్, మనకున్నటువంటి పాత సాంప్రదాయము చిన్నప్పుడే పెళ్లి చేయటం, 5 ఏళ్లకే పెళ్లి చేయటం కూడా మీరు చూస్తుంటారు. ఆ విధంగా ఉన్న దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి మనం స్త్రీలకు కూడా ఒక ఈక్వల్ రైట్స్ ఇవ్వటానికి, ఆన్ పార్ విత్ జెంట్స్, పురుషులతో సమానంగా వాళ్ళకి ఇవ్వటానికి, అందులో కూడా ఈ చిన్న పాపలు 18 years లోపు ఉన్న పాపలకి, మైనర్ బాలికలు, వాళ్ళకి కొంత ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వటానికి. అంటే మనం ఎన్నెన్నో చూస్తున్నాం. ఆ చిన్న బాలికల్ని
వాళ్ళ రిలేషన్లో ఉన్న వాళ్ళే రేపులు అది చేయటం మనం ఇంకా ఘోరమైనవి చూసాం. తండ్రే రేప్ చేసిన కథలు కూడా మనం చూసాం. అవును. అది ఎంత ఘోరమైన అఫెన్సో చెప్పడానికి లేదు. అదే. బ్రిటిష్ టైంలో కూడా అటువంటిది లేదు. అవును. ఇటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మన ఇండియన్ పార్లమెంటు 2019లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. మోర్ పర్టికులర్గా చాలా ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఈ 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే. తల్లిదండ్రులు మ్యారేజ్ చేయటం, ఇంకా మంచి సంబంధాలు రావని, లేకపోతే ఇంక వేరియస్ రీజన్స్తో. అదే. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయటం, అవును. అదేవిధంగా బయట వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయటం, అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్స్ప్లాయిట్ చేయటం, అవును. ఇటువంటి అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ యాక్ట్ ఎనాక్ట్ చేయటం జరిగింది. ఇది దాంట్లో యాక్ట్ 2012లో జరిగినట్టుంది కదండి పార్లమెంట్ లో. లేదండి, 1819 యాక్ట్. అంటే అంతకుముందు యాక్ట్ 2019లో 12 జరిగిందా? యాక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. 2012లో మెయిన్ యాక్ట్ వచ్చింది. అదే. తర్వాత వేరియస్ అమెండ్మెంట్ జరిగినాయి. ఓకే. అమెండ్మెంట్ 2019లో జరిగింది. ఓకే. తర్వాత రూల్స్ కూడా 2020లో ఇచ్చారు. మీరు చెప్పింది కరెక్ట్. ఓకే. 2012లో వచ్చింది. అదే. అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుంచి వచ్చినటువంటి దాంట్లో కూడా ఫర్దర్ ఎక్స్పీరియన్స్ మీద అదే. ఫర్దర్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని 19లో కూడా దాన్ని అమెండ్ చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఒకరెవరైనా ఇష్టపడి, అమ్మాయి అదే. ఇష్టపడి, తల్లిదండ్రులు ఇష్టపడి, అదర్ సైడ్ జెంట్స్ ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నా కూడా 18 ఇయర్స్ లోపు వాళ్ళు పోస్కో యాక్ట్ కింద తీసుకురావడం జరిగింది. ఓకే. వాళ్ళ కన్సెంట్ ఉందా లేదా అనేది అనవసరం. అదే. వాళ్ళు 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు సెక్సువల్ అసాల్ట్ కి గురయ్యారా లేదా, ఐదర్ త్రూ అదే. మ్యారేజ్ ఆర్ ఎనీ అదర్ అవును. రీజన్స్. రీసెంట్ గా మీరు చూసుంటారు, అవును. ఈ మన ఫేమస్ అయింది కదా ఒక అమ్మాయి, కుంభమేళ ఫేమస్, ఓకే. ముసా ఆ, అవును. మొనాలిసా. ఆమె మోనాలిసా. 18 అవును. ఇయర్స్, మొనాలిసా 18 ఇయర్స్ లోపల ఉండి ఆమె కొద్ది ఫేమ్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు మ్యారేజ్ చేసుకున్నారు. అవును. దాని మీద తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. అవును. ఆమె 18 ఇయర్స్ లోపు ఉంది, ఆ మ్యారేజ్ చెల్లదు, అతని మీద పోస్కో అవును. కింద కేసు పెట్టమని కేరళలో కేసు పెట్టడం కూడా జరిగింది. అది కూడా అవును. అందరికీ తెలుసు. దాని మీద కేరళ హైకోర్టు అతని ఏజీ, ఆ అమ్మాయి ఏజీ డిస్ప్యూట్ ఉంది కాబట్టి అదే. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ని ఆ రిపోర్ట్ పంపమని అడుగుతూ అవును. అతనికి కొంత ప్రొటెక్షన్ ఇచ్చారు. అవును. అంటే దీన్ని ఏంటంటే, ఈ యాక్ట్ ప్రకారము మీరు పూర్వ సాంప్రదాయాల ప్రకారము చిన్నపిల్లలకు మ్యారేజ్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకోటి అనేది చెల్లదు. అవును. దానికని వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ ఒక డిపార్ట్మెంట్ను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదే. ఎవరైనా అటువంటి జరిగినప్పుడు ఆ డిపార్ట్మెంట్కి మనము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అవును. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఈ చట్టం కింద క్రిమినల్ కేసు పెట్టడం కూడా జరుగుతుంది. లాయర్ గారు ఒక్క విషయము, ఇప్పుడు ఆ, 2020 నుంచి 2025 వరకు తీసుకుంటే ఆ. తెలంగాణలోనే పోక్సో చట్టం కింద సుమారుగా 17,000 కేసులు నమోదైనాయి. ఓరి బాబోయ్. ఇందులో ఆ, ఇందులో ఆందోళనకరం ఏంటంటే ఉమ్, లైంగిక దాడులకు గురవుతున్నటువంటి బాలికలకు వాళ్ళ కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు, బాగా ఇరుకు పొరుగు, బాగా కావాల్సిన వాళ్ళ ద్వారానే వాళ్ళు దాడులకు గురవుతున్నాడు అనేది చాలా ఆందోళనకరం. వీటిని అవును. ఎట్లా అరికట్టాలి? దీనికి చట్టం ఏం చెబుతోంది? అంటే చట్టాలు ఏం చెప్తాయంటే, పర్టికులర్ యాక్ట్, పర్టికులర్ యాక్షన్ ఆఫ్ సమ్ ఇండివిజువల్ ఈజ్ అన్ అఫెన్స్. అది. ఆ అఫెన్స్ కి ట్రయల్ తర్వాత పనిష్మెంట్ ఇవ్వటం వరకే జరుగుతుంది. అదే. దాని ప్రివెన్షన్ అనేది లేదు. మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అది. 17,000 కేసులు 20 నుంచి 25 జరిగిందంటే అవును. ఇది లెజిస్లేటర్స్ అవును. చాలా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవును. కానీ అన్ఫార్చునేట్ గా లెజిస్లేటర్స్ వాళ్ళ వర్క్ లో వాళ్ళు ఉన్నారు, ఎలా చేసుకోవాలా, మళ్ళీ ఎలా ఎలక్ట్ కావాలా అనే విధంగానే ఉన్నారు. దానికి సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ లో చెప్పారు, అదే. లెజిస్లేటరు ఈజ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దేర్ ఎలక్షన్స్, దేర్ ఫోర్ సర్టన్ థింగ్స్ మా పరిధిలోకి తీసుకురావాలని చెప్పి జస్టిస్ మోహన్ గారు లాంగ్ బ్యాక్ అదే. ఓ జడ్జిమెంట్ ఇచ్చారు. ఉమ్. దాంట్లో ఈ చట్టాలు కూడా అమెండ్ చేయాలి. అదే. లెజిస్లేటర్ చేయనప్పుడు
మోర్ పర్టికులర్గా కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, మోర్ పర్టికులర్ ఏంది, ఓన్లీ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్కి ఆ పవర్ ఉంది. కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ వైల్ ఇంటర్ప్రిటింగ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ వి ఎస్. మేక్ ఎ లా ఎస్. అన్నట్టుగా ఇచ్చారు. అలాంటప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీ ద్వారా ఎటువంటి పరిస్థితుల్లో ఇంత చెప్పిన 17,000 పోస్కో కేసెస్లు రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు రిజిస్టర్ అయినాయే 17,000 అని మీరు అంటున్నారు. రిజిస్టర్ కానీ ఎన్ని ఉంటాయో. అవును. ఇది ఏంటంటే ఇదంతా వాళ్ళ యొక్క స్టాటస్ సంబంధించింది విషయాలు, వాళ్ళ యొక్క స్టేటస్, మిగిలిన పరువు ప్రతిష్టలకు సంబంధించింది. ఈ ఈ కేసుల్లో కూడా చాలా మంది ముందుకు రారు, వాళ్ళే సఫర్ అవుతారు. ఈవెన్ SC/ST యాక్ట్ లో కూడా కొంతమందికి ఏదన్నా జరిగితే వాళ్ళు కోర్టుకు వచ్చి ఎన్ని చేయకుండా మళ్ళీ భయపడి ఇచ్చేస్తుంటారు. అలా ఉంటాయి. దానికని మీరు చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని ఇమీడియట్ గా మన స్టేట్ గవర్నమెంట్, ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ గురించి మీరు మాట్లాడారు కాబట్టి అందుట్లో తెలంగాణ గవర్నమెంట్ కూడా కొత్త కొత్త చట్టాలు మీరు చెప్పాలంటే పేరెంట్స్ని చూడని పిల్లలు, పేరెంట్స్ని కొడుతున్న పిల్లలు, అటువంటి వాళ్ళ గురించి కూడా ఒక చట్టం రావడం జరిగింది. అది ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని తెలంగాణ మొత్తం మీద నమోదైన 17,000 కేసుల్లో రాచకొండ కమిషనరేటు, హైదరాబాదు, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోనే 7,000 కేసులు ఉన్నాయి. GHMC పరిధి అంటే దాదాపు చదువుకున్న వాళ్ళు, వృత్తుల్లో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద రకరకాల ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు అనేది అర్థం. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి. ఇంత పెద్ద మెట్రోపాలిటన్ సిటీ పరిధిలోనే 7,000 కేసులు నమోదైనాయండి. మిగతా రాష్ట్రం అంతా కలిపి 10,000 కేసులు. అసలు ఈ పోక్సో చట్టం అన్నది మైనర్ బాలికలు లైంగిక దాడికి గురి కాకుండానే రక్షణగా ఉందన్న సంగతి అసలు చాలా మందికి తెలుసు. అసలు ప్రజలకి అంటే ప్రజలకి కొంతవరకు ఏంటంటే ఈ అఫెన్స్ చేస్తే శిక్ష ఉంది, ఇమ్మీడియట్ గా బెయిల్ రాదు అనేది తెలుసుగానే అసలు దీన్ని ప్రివెంట్ చేయటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది లేదు. ఈవెన్ కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా దీని మీద ఏదైనా జరిగినప్పుడు ఆందోళన చేస్తున్నారు. కానీ దీన్ని ప్రివెంట్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చిన్నప్పుడు ఈ ట్రైబల్స్ లో ఎక్కువ స్టూవర్ట్ ఫోరం అక్కడ ఎక్కువ నేరాలకు పాల్పడుతున్నారు, నేరం చేస్తున్నారు, వాళ్ళ వృత్తి నేరం అవుతుంది. దాన్ని ప్రివెంట్ చేయడానికి ఒక కమిటీ వేసి కొంత రిఫార్మ్స్ కోసం తీసుకొచ్చారు. అదే విధంగా ఇక్కడ కూడా ప్రివెంట్ చేయడానికి మనం ఒక ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, అందరికీ టీచింగ్ చెప్పాలి. ఇప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఎన్నో అడ్వర్టైజ్మెంట్, థమ్స్ అప్ తాగండి అని సినిమా యాక్టర్లు వస్తారు, తర్వాత ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొని ముత్తూసులని ఇంకొక పెద్ద యాక్టర్ వస్తాడు, ఇంకేదో తీసుకొస్తారు. అట్లా కాకుండా ఇటువంటి మీరు చూస్తుంటారు కరోనా టైంలో కొంతమంది కొన్ని ప్రకటనలు చేశారు, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని. అదే విధంగా ఇటువంటి విషయాల్లో బోత్ పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న మైనర్ పిల్లల మగ పిల్లలు కూడా ఇటువంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు మనం చూసాం. అంటే వాళ్ళకి అవగాహన లేదు, ఆ ఏజ్ లో ఏదో విధంగా ఉంటారు. అటువంటి దానికి అరే బాబు నువ్వు ఈ ఏజ్ లోపల ఏదన్నా చేసావంటే నీకు ఏజ్ ఉన్న కింద వాళ్ళని ప్రేమించినా, ఇంకా మీరు ముందుకెళ్ళినా, పెళ్లి చేసుకున్నా కూడా నీకు ఈ పనిష్మెంట్ ఉంది, నువ్వు ఆగు. ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా ప్రేమించినా కూడా పెళ్లి కాగండి, లేదంటే మీ పెద్దవాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెడతారు, దానికి కూడా ఉంది, ఎల్డర్స్ కూడా రెస్పాన్సిబుల్ అని చెప్పాలి. అదే విధంగా అమ్మాయిలు కూడా మీరు ఉన్నారు, మీకు ఇటువంటిది మీకు తెలియదు, ఎందుకంటే మీరు మెచ్యూర్ కాల, మీ మైండ్ మెచ్యూర్ కాల. చిన్నపిల్లలు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళకేం తెలియదు, పులి దగ్గర కూడా వెళ్తారు చిన్నపిల్లలు. అటువంటి వాళ్ళు ఈ విషయాల్లో చిన్నపిల్లలని మన పార్లమెంటు వేరియస్ రిపోర్ట్స్ తీసుకొని ఏజ్ లోపల ఉన్న వాళ్ళకి మెచ్యూరిటీ రాదు, ఇటువంటి అప్పుడు వాళ్ళకి మనం ప్రొటెక్షన్ ఇవ్వాలని చేసింది. అది స్టేట్ గవర్నమెంట్ ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయటమే కాకుండా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉంది, అట్లాగే దీన్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఒక చట్టం తీసుకొచ్చి దాంట్లో కొన్ని కమిటీస్ పెట్టి
మీకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఈ లిక్కర్ని బ్యాన్ చేయడానికి ముందు లిక్కర్ తాగొద్దని ప్రచారం చేశారు. అఫ్ కోర్స్ అదేం యూస్ఫుల్ లేదనుకోండి, వాళ్ళని ఒకరిని చైర్మన్ గా పెట్టి దానివల్ల ఉపయోగం లేదు. ఏదన్నా చేసినా పర్ఫెక్ట్ గా ఉండాలి, పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఉండాలి. అందుకని మీరు చెప్పినట్టు ఇటువంటి జరిగిన తర్వాత అబ్బాయికి పనిష్మెంట్ ఇస్తాడు, వాడికి తెలియని ఏజ్ లో వాళ్ళ పేరెంట్స్ సఫర్ అవుతారు. అదేవిధంగా అమ్మాయి పరువు పోద్ది, అమ్మాయి కూడా కేసు పెట్టడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి, సఫర్ అవుతారు. ఇది బయటికి తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలంటే చాలా మంది ముందుకు రారు. మీకు వేరే కంట్రీస్ లో వేరు, మన కంట్రీలో మనం ఎప్పటి నుంచో కూడా ఈ స్త్రీకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తూ వచ్చిన మన కంట్రీలో అటువంటి కుదరవు. కాబట్టి ఈ గవర్నమెంట్లు, మోర్ పర్టికులర్ లెజిస్లేటర్స్, దీనికి ప్రివెన్షన్ కోసం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒక 5 years లో చిన్న పిల్లల మీద 17,000 కేసెస్ ఉన్నాయంటే దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తెలియకుండా ఎన్ని ఉన్నాయో తెలియదు. కాబట్టి ఇమీడియట్ గా మీరు ఒక ఛానల్స్ పెట్టున్నారు కాబట్టి మీ కార్యక్రమం కూడా ఏదో పెట్టి ఇంటర్వ్యూ జరిపి కొన్ని ఏదో చేయటం కాకుండా మీరు కూడా ఒక సజెషన్స్ గవర్నమెంట్ కి, అవసరమైతే ఒక రిప్రజెంటేషన్స్, ఒక ప్రొటెక్షన్, అవసరమైతే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉంది. ఇటువంటి ఉన్నప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది. గవర్నమెంట్ వాళ్ళ బాధ్యత చేయనప్పుడు కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికి ప్రజలకి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇచ్చింది దానికోసమే. అటువంటిది కూడా మీరు చేయాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఇమీడియట్ గా స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీని అపాయింట్ చేసి, కమిటీ ద్వారా దీనికి కారణాలు ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి తెలుసుకొని దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి అనే దాని మీద కూడా చేయాల్సిన పరిస్థితి చాలా ఉంది. చెప్పండి గారు. ఇంకొక మరో విషయం అండి, మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడికి సంబంధించి పెద్దవాళ్లే కాదు, మైనర్ అబ్బాయిలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు బాగా. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు సినిమాలు కావచ్చు, వెబ్ సిరీస్లు కావచ్చు, చాలా వాటిల్లో డ్రగ్ యూసేజ్, డ్రింక్స్, సెక్స్ ఇవన్నీ కామన్ అయిపోయినాయి వెబ్ సిరీస్లు, సినిమాల్లో, చాలా వాటిల్లో. దాని ప్రభావం కూడా ఏమన్నా ఉంటుందంటారా? డెఫినెట్ గా ఉంటుందండి. దాంట్లో ఏదో చూపిస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు క్రైమ్ చేయటానికి ముందు నేను దొరకను, ఎవరికి తెలుసుకోలేము. ఇప్పుడు కరప్షన్ చేస్తున్నారు. కరప్షన్ అంటే ఎవరికి తెలియదు, నేను తీసుకున్నట్టు ఎవరికి తెలియదు. తెలిసిన చిన్న కేసు పెడతారు, 10 రోజులు జైలుకి వెళ్ళి వస్తాం, తర్వాత ఏదో వద్ది. ఆ విధమైన ఆలోచనలు ప్రజల్లో ఉంది. అట్లా కాదు, సివియర్ గా ఉండాలి. ఇటువంటప్పుడు మీరు చెప్పినట్టు పిక్చర్స్ కూడా, ఎటువంటి పిక్చర్స్ 100 days ఆడుతున్నాయి, ఎటువంటి పిక్చర్స్ 500,000 crores ఎర్న్ చేస్తున్నారు, ఎటువంటి పిక్చర్స్ లో యాక్టర్స్ 100 crores తీసుకొని హీరోలు అయిపోయి ఎంతో పాపులారిటీ వచ్చి జరుగుతుంది. అందరికి వాళ్ళకి ఒక అభిమాన సంఘాలన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నారు? వీళ్ళందరి వల్ల కూడా మీరు అన్నట్టు సొసైటీలో ప్రభావం ఉంది. ఎక్కువగా నెగిటివ్ థింగ్స్ ఇమీడియట్ గా వస్తున్నాయి. ఎట్లా వాడు దొంగతనం చేస్తున్నాడు, ఎట్లా ఎస్కేప్ అవుతున్నాడు, ఇవన్నీ ఒక సూత్రాలుగా తయారవుతుంది చేసేవాళ్ళకి. అలా కాకుండా కొన్నన్నా అట్లీస్ట్ 10%, ఇప్పుడు 1000 crores 500 crores సంపాదించే ప్రొడ్యూసర్స్ కానీ, ఈ 100 crores 200 crores తీసుకునే హీరోస్ కానీ, అదే విధంగా 50 crores 100 హీరోయిన్స్ కానీ ఒక 10% మీరు చెప్పినట్టు ఇటువంటి ప్రివెన్షన్ కి ఏం చేయాలి, ఇటువంటి ప్రివెన్షన్ కి ఎటువంటి కథలు, స్టోరీలు రాయాలి. ఈ కవులు కూడా ఏదో ఊహించుకొని అదని ఇదని పెట్టడం కాదు, ఊహించుకొని ఇటువంటి జరుగుతాయి, ఇటువంటి జరిగినప్పుడు ఇటువంటి పనిష్మెంట్ ఉంటుంది, ఇటువంటిది ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇంత బాధపడతారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటారు తల్లిదండ్రులు, ఇది తెలియంలోనే. కొంతమంది అమ్మాయిలు సూసైడ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు ఎవరో కొంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు, ధైర్యం ఉన్నవాళ్ళు, కొద్దిగా అవగాహన ఉన్నవాళ్ళు. కొంతమంది అయితే అమ్మాయిలు అరే తెలిస్తే ఏమవుతుందో అని అసలు చేసిన ఆ క్రిమినల్ కి పనిష్మెంట్ లేకుండా వీళ్ళు సూసైడ్ చేసుకొని తర్వాత ఎస్కేప్ అయిపోతున్నారు. కాబట్టి మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు రైజ్ చేశారు. ఈ ప్రివెన్షన్ ఎలా చేయాలనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ మీరు రైజ్ చేసింది. ఇంకొకటి, ఈ సినిమాల ప్రభావం వల్ల నెగిటివ్ కాకుండా పాజిటివ్ వచ్చే పిక్చర్స్ తీయాలనేది ఇంకొక సజెషన్ నా ద్వారా. మీరు చెప్పిన తర్వాత నాకు వచ్చినటువంటి ఒక ఐడియా. కొంత డబ్బులు సంపాదించుకుంటారండి, కొంత లిమిట్ తర్వాత అవసరం కొంత సొసైటీకి చేయాలా. ఎందుకు చాలా మంది బుద్ధుడు లాంటి వాళ్ళు రాజ్యాలు వదిలిపెట్టి ఎందుకు వచ్చారు? మనం ఎన్ని రోజులు ఉంటాం? కొంత సొసైటీకి చేయండి.
మీరు డబ్బులు అవును. ఎర్న్ చేయటం, కోట్లు ఎర్న్ చేయటం, పెద్ద ఫేమ్ తెచ్చుకొని సినిమా యాక్టర్లు కావటం, ఇంకా డబ్బులు సంపాదించుకోవటం కాదు. అవును. కొంత సొసైటీకి చేయాల్సిన బాధ్యత ఉంది. ఊరికే అదే. మాటలతో అంటే కాదు, మీరెంతో అవును. చేశారు, మీరెంతో నాకు ఇచ్చారు, స్టేటస్ ఇచ్చారు, డబ్బు ఇచ్చారంటవే కాదు, తర్వాత మీ అవును. తర్వాత యాక్షన్స్ కూడా ఉండాలని చెప్పి నా యొక్క అదే. విన్నపం. రిక్వెస్ట్ మీకు. ఎస్, ఇప్పుడు ఎస్. ఏంటంటే స్మార్ట్ ఫోన్ అందరి చేతుల్లోకి వచ్చేసింది, ఇంటర్నెట్ చీప్ అయిపోయింది. దాంతో బ్లూ అవును. ఫిల్మ్స్ కూడా లేదా అడల్ట్ కంటెంట్ కూడా విచ్చలవిడిగా అందరికి అందుబాటులోకి వచ్చేసింది. దీని ప్రభావం కూడా ఈ మైనర్ బాలికలు లేదా మహిళల మీద సెక్షువల్ అసాల్ట్స్ కి ఒక కారణం అనేది నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో కూడా చెప్తోంది దాని ప్రకారం. నేషనల్ క్రైమ్ రికార్డు అనకుండా అది తెలిసిన విషయాలే. మీరు ఏదైనా అదే. ఓపెన్ చేస్తే కొంతమంది చిన్నపిల్లలైన ఓపెన్ చేసినా కూడా మీరు చెప్పిన సైట్స్ వస్తున్నాయి. అయితే దీని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్స్ మీద అదే. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత యాక్షన్ తీసుకున్నారు. అదే. తీసుకొని కొన్ని సైట్స్ అవును. బ్యాన్ చేశారు. అవును. కానీ ఇది వరల్డ్ లెవెల్లో ఉంది. అవును. మన దేశంలో ఇటువంటి దానికి బ్యాన్ ఉంది, అవును. మిగిలిన కంట్రీస్ లో లేదు. అవి కూడా అవును. వస్తున్నాయి. కాబట్టి అవును. మీరు అన్నట్టు ఇవన్నీ కూడా పూర్తిగా బ్యాన్ చేయాలి. అవును. బ్యాన్ చేయకపోతే ఇంటర్నెట్ తీసేయాలి. అదే. దానివల్ల మంచిది. ఇప్పుడు సోషల్ మీడియా మీరు చెప్పారు కాబట్టి నాకు గుర్తొస్తుంది. అదే. ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాం. అవును. ఇన్స్టాగ్రామ్ లో ఎంతో మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎప్పుడో జరిగినాయి, ఎవరెవరో అవును. జరిగినాయి, చాలా ఆనందంగా ఉంటది. కొంత మంచి అవును. మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఒక అవును. మంచిది ఉందని సెకండ్ టైం చూడంలోనే ఇమీడియట్ అవును. గా ఇవి వస్తున్నాయి. ఇది అవును. మనోళ్లే, మన స్టేట్ వాళ్ళే, మన దేశం వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ. ఎవరు బ్యాన్ అవును. చేస్తున్నారు? అవును. సోషల్ మీడియాని. దాన్ని కూడా నేను కూడా ఒక స్టెప్ తీసుకోబోతున్నా. సోషల్ మీడియాలో మోస్ట్ పర్టికులర్ గా ఇన్స్టాగ్రామ్ లో ఓకే. ఇవన్నీ ఇటువంటి బ్యాన్ లేకుండా, రిస్ట్రిక్షన్స్ లేకుండా, దానికి ఓకే. కంట్రోల్ లేకుండా మొత్తం విచ్చలవిడిగా చేయటం అనేది కరెక్ట్ కాదు. దీని ఓకే. మీద కొంత పర్మిషన్ తీసుకోవాలి. మీరు అదే. ఏదంటే అది ఫీడ్ చేస్తారు. ఇప్పుడు మీరు యూట్యూబ్, అదే. ఆఫ్ కోర్స్ మీరు ఏదో యూట్యూబ్ లో తీసుకుని ఉంటారు, ఇప్పుడు నేను ఇచ్చిన డిబేట్ చేస్తారు. అట్లా అవును. ఎన్నెన్నో బ్యాడ్ థింగ్స్ కూడా చేస్తున్నారు. దానికి అవును. ఎక్కడ రిస్ట్రిక్షన్? అందులో అవును. సుప్రీంకోర్టు ఇటువంటిది చేస్తే సోషల్ మీడియా అఫెన్స్ కాదని కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది, జస్టిస్ నారిమన్. అవును. అది కూడా రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది. అవును. దాని అవును. మీద మీరన్నట్టు కొంత అడ్వకేట్స్ బాధ్యత కూడా ఉంది. ఆ అదే. బాధ్యత ప్రకారం నేను కూడా కొంత తీసుకోవాలని అనుకున్నాను, డిసైడ్ ఓకే. చేసుకున్నాను. అది సుప్రీంకోర్టులో వేయాలా, ఇక్కడ వేయాలా అనేది కూడా చూస్తాను. అంటే అప్పుడు ఓకే. మీ యూట్యూబ్ ఛానల్స్ కూడా నా మీదకి వస్తారు. ఈయన వల్ల ఆగిపోయినాయని కాదు, అట్లా అదే. చేయట్లేదు. మొత్తం బ్యాన్ చేయమని కాదు, ఒక కమిటీని పెట్టి సెన్సార్షిప్ ఉండాలి. మంచిది ఉండాలి. అదే అవును. విధంగా కమిటీని పెడితే అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, ఆ అపోజిషన్ వాళ్ళు ఏదన్నా పెడితే దానికి ఒప్పుకోరేమో. అవును. అలాంటప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కమిటీ ఉంది. కమిటీలో ఎవరు ఉన్నారు? ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, అపోజిషన్ లీడర్ ఉన్నాడు, అంతకుముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు. అవును. ఆ విధంగా చేస్తే ఆ, అధికార పార్టీకి ఆ, ఇబ్బంది అని చెప్పి చీఫ్ అవును. జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసి ఇంకొక కేంద్రం మినిస్టర్ దగ్గర పెట్టారు. పెట్టుకోమని చెప్పి అమెండ్ చేశారు. అఫ్ అవును. కోర్స్ దాన్ని ఛాలెంజ్ చేశారు 3-4 years బ్యాక్. కానీ అవును. మన ఇండియాలో ఆ కేసుకి ఇంపార్టెన్స్ కాలం మొన్నటి వరకు, అవును. 4 years వరకు అది ఇంపార్టెంట్ గా కనిపించాల. అది చాలా అవును. బ్యాడ్ థింగ్, అన్ఫార్చునేట్ థింగ్. అఫ్ అవును. కోర్స్ నౌ సుప్రీం కోర్ట్ టేకెన్ అప్ దట్ కేస్. అవును. సుప్రీం కోర్ట్ చాలా సీరియస్ గా తీసుకుంది. అవును. త్వరలోనే అది మారిపోతుంది. ఆ చట్టం క్యాన్సిల్ అయిపోద్ది, కొత్త చట్టం రావచ్చు, కొత్త అమెండ్మెంట్ జరగవచ్చు, లేకపోతే అదే. చీఫ్ జస్టిస్ రిజిస్టర్. అట్లాగే ఈ అదే. సోషల్ మీడియాలో కూడా ఒక కమిటీ, అవును. ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ అవును. కమిటీలో ఏది మనము అప్లోడ్ చేయాలి, అవును. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక మంచి డిబేట్ ఉంది, అవును. ఇంకేదన్నా ఉంది, అది. ఇంకోటి ఈ సేల్స్ కూడా అవును. విచ్చలవిడిగా ఉన్నాయి. అంటే ఇది అవును. కన్సర్న్ కాకపోవచ్చు, దానికి ఒక కంట్రోల్ లేదు, ఏమి లేదు. వాడే అవును. తీసుకుంటాడు, మోసం చేస్తాడు, ప్రజలు మోసపోతారు. ఇటువంటి ఎన్నో చాలా మంది జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ అవును. ఎన్నెన్నో జరుగుతున్నాయి దీనివల్ల. అవును. అది కూడా ఉంది. ఆ విధంగా రిస్ట్రిక్ట్ చేయాలి ఏదైనా కానీ. అది దీనికి కూడా అనువదించే విధంగా దీనికి కూడా అదే. కమిటీ పెట్టి, కమిటీలో ఎంతవరకు అటువంటి అవును. కమిటీలో మీలాంటి వాళ్ళు కూడా మెంబర్స్ ఉండాలి. అదే. మీలాంటి టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, అవును. సొసైటీలో అవగాహన ఉన్న ఒక ఇండిపెండెంట్ సోషల్ ఆర్గనైజేషన్స్ కొంతమంది ఉన్నారు. అవును. అవును. వాళ్ళు పాపం వాళ్ళ ఇటువంటి దానికోసం ఎంతో శ్రమపడి ఎంతో రిస్క్ తీసుకుంటారు అవును. ఇటువంటి కంట్రోల్ చేయాలని. అవును. కానీ వాళ్ళు సపోర్ట్ చేయరు సొసైటీ. వాళ్ళు డబ్బులు అవును. ఖర్చు పెట్టి చేసినా కూడా వాళ్ళు చేయరు.
అటువంటి వాళ్ళు కూడా తీసుకొని ఒక పెద్ద డిబేట్ జరిపి ఇప్పుడు తెలంగాణ కోసం ఫైట్ చేసిన వాళ్ళ యొక్క నేమ్స్ కావాలని చెప్పి గవర్నమెంట్ కమిటీ ఇస్తుంది. మంచి మంచి పరిణామం. వాళ్ళు ఎంతో సఫర్ అయ్యారు ఒక దానికోసం, వాళ్ళు చేయటం మంచిది. అటువంటిది ఇటువంటి కార్యక్రమాలు కూడా సొసైటీలో ఎటువంటి ఈవిల్స్ ఉన్నాయి, ఈవిల్స్ ని మనం కంట్రోల్ చేయడానికి ఎలా చేయాలి? లెజిస్లేటర్ కి పవర్ ఉంది చట్టాలు చేయటం, మంచి చట్టాలు చేసి ఇటువంటి ప్రివెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఇమ్మీడియట్ గా ఈ మన తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి దీనికి ఉన్న పరిస్థితులన్నీ మీలాంటి వాళ్ళను మిగిలిన ఛానల్స్ వాళ్ళు పెద్ద పెద్ద డబ్బు సంపాదించే ఛానల్స్ కాదు, కొద్దిగా మామూలుగా సోషల్ బాధ్యత వహించే కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి, డబ్బుతో సంబంధం. అటువంటిది కూడా తీసుకొని వాళ్ళ సజెషన్ తీసుకొని ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పట్టుదలగా ఇది ఒక మనిషి చనిపోవడం కంటే చనిపోవటానికి ముందే తీసుకోవాలి. ఇప్పుడు కరోనా వచ్చింది, సడన్ గా వచ్చి ఎంతమంది చనిపోయారు? దానికి ప్రివెన్షన్ లేదు. అది తీసుకోవాలంటే అలా ఇటువంటి రెప్యుటేషన్ ఎఫెక్ట్ అయితే వాళ్ళ పరువు మర్యాదలకు ఎఫెక్ట్ అవుతుంది. ఎంతో ఇప్పుడు మీరు చెప్పిన 17,000 కేసెస్ లో ఎంతో మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకొని ఉంటారు, ఎంతో మంది పేరెంట్స్ సూసైడ్ చేసుకొని ఉంటారు, ఎంతో మంది క్రిమినల్స్ కూడా సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే వాడికి తెలియదు, ఈ చట్టాలు ఎన్ని తెలియదు, తొందరపడేదో తెలియక చేశాడు. కానీ చట్టం ఒప్పుకోదు కదా, తర్వాత వాడికి హ్యాంగింగ్స్ ఇస్తారు, తర్వాత ఏదో మారుస్తారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు చెప్పిన డిబేట్ లో మంచి ఇంపార్టెంట్ మనం తీసుకురావాల్సింది ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్స్ ఇంకోటి రేటింగ్ పెంచుకోవటం అంతేకాదు, అది కూడా ఒక పార్ట్. మీ దాని గురించి మీరు ఒక సందేశం ఇవ్వాలి ఇమీడియట్ గా గవర్నమెంట్ కి. ఎస్, యూ షుడ్ కాన్స్టిట్యూట్ ఏ కమిటీ విత్ గ్రేట్ పీపుల్. రిటైర్డ్ జడ్జిస్ ఎంతో మంది ఉన్నారు, అవగాహన ఉన్నోళ్ళు, క్రిమినల్ కేసులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడ క్రైమ్స్ జరుగుతున్నాయి వాళ్ళ అడ్వైస్ తీసుకోవాలి. హౌ కెన్ యూ ప్రివెంట్ అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చెప్పింది వెరీ వాల్యుబుల్ పాయింట్. నా డిబేట్ కంటే మీకు వచ్చినటువంటి ఐడియా చాలా ఇంపార్టెంట్. దాన్ని మీ ద్వారా ఇంప్లిమెంట్ చేయించుకోవాలి. దానికి మా సహకారం ఉంటుంది, మా అడ్వకేట్ సహకారం ఉంటుంది, ఇంకా అందరి సహకారం ఉంటుంది. నెక్స్ట్ అడగండి. మైనర్ బాలికల మీద లైంగిక దాడిని అరికట్టడానికి, వాళ్ళల్లో సెక్షువల్ అసాల్ట్ మీద చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వము, పోలీసులు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కలిపి చాలా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు, స్కూల్లో స్థాయి నుంచి కాలేజీల వరకు కూడా. అందుకనే చాలా మంది గుడ్ టచ్ అంటే ఏమిటి, బ్యాడ్ టచ్ ఏమిటి అని స్కూల్లో టీచర్ల ద్వారా కూడా అమ్మాయిలకు చెప్పిస్తున్నారు. ఇన్ని జాగ్రత్తలు ఒకవైపు తీసుకుంటున్నా కూడా ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రకరకాల చట్టాలు ఏమిటి ఉపయోగం దీనివల్ల అనేది కూడా ఒక ఆలోచన వస్తుంది అందరికీ. ఇందులో భాగంగానే ఇప్పుడు మీరు కూడా చెప్పారు, కేసు పెట్టడం అనే దానికన్నా కూడా అసలు అంత దాకా రాకుండా ప్రివెన్షన్ బెటర్ అనేసి. సో మీరు చెప్పినటువంటి సలహా సూచనలన్నీ కూడా ప్రభుత్వాలు దృష్టికి వెళ్తాయని, లెజిస్లేచర్లలో కూడా దీని మీద చర్చిస్తారని, సో అన్ని రంగాల నుంచి ప్రముఖులని సలహాలు సంప్రదింపుల ద్వారా ఒక మంచి పటిష్టమైనటువంటి చట్టం రూపొందించి, అంటే కేసు ఏదో ఒక నేరం జరగడం దానికన్నా కూడా అసలు నేరం జరగకుండా ఉండడమే ముందే ఆఫ్ చేయాలి అనేటువంటి మీరు చెప్పినటువంటి సలహా కూడా బాగుంది కృష్ణయ్య గారు. దీనికి సంబంధించి ప్రభుత్వం మీ సలహాకు, మా ప్రయత్నానికి కూడా సానుకూలంగా స్పందిస్తుందని కోరుకుందాం. ఇంకొక చిన్న సజెషన్ చెప్పండి. దీంట్లో ఈ పేరెంట్స్ కి, అమ్మాయికి, అందరికి న్యాయం జరగాలంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఏదన్నా వాళ్ళకి అవకాశం ఉంటే కంపల్సరీగా ఆ అమ్మాయిని ఆడే మ్యారేజ్ చేసుకొని వాడు చేసిన తప్పుకి పశ్చాత్తాపం, ఇంకోటి ఇష్టపడే కదా వాడు చేసింది, ఇష్టం లేకుండా కదా చేసినప్పుడు ఈ పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే, పెళ్ళైన వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ఎఫెక్ట్, పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి చర్యలు కూడా తీసుకొని అందరికీ న్యాయం. కొన్ని జరుగుతుంటాయి, కొన్ని సమస్య వస్తుందేమోనండి, లీగల్ సమస్య వస్తుందేమో. ఇట్లా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వాళ్ళే పెళ్లి చేసుకునేటట్టుగా ఉంటున్నారు, కానీ మైనర్ పెళ్లి చేసుకోవడం అనేది మళ్ళీ కోర్టు కూడా ఒప్పుకోదు కదా. మైనర్ కాదు, మేజర్ అవుతున్నారు కదా. ఈ మధ్య కొన్ని కేసులు చూస్తాను హైకోర్ట్స్ లో. ఈ కేసుల్లో తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారని, అఫ్ కోర్స్ చట్టాలు ఒప్పుకోవు ఇవన్నీ. మైనారిటీ తీరిన తర్వాత మీరు చెప్పేది, మైనారిటీ తీరిన తర్వాత కొంత వాళ్ళ పవర్ ఉపయోగించి, వాళ్ళ డిస్క్రిప్షన్ ఉపయోగించి, ఇదంతా హీనియస్ క్రైమ్స్ కి కాంప్రమైజ్ కూడా లేదు. అయినా కూడా స్పెషల్ పవర్స్
అదే. హైకోర్టుకి ఇన్హెరెంట్ పవర్, సుప్రీంకోర్టుకి ఓకే. 142 కింద స్పెషల్ పవర్ తీసుకొని అది చేసి ఇద్దరికి న్యాయం జరుగుద్ది. లేకపోతే ఆ ఓకే. జైల్లో ఉంటాడు, ఈ అమ్మాయికి వేరే పెళ్లి చేసుకోరు, ఇద్దరికి అన్యాయం జరుగుతుంది. అంటే ఓకే. దాన్ని మిస్యూజ్ కూడా చేస్తారు. అదే. ఎవరైనా అమ్మాయి ఇష్టం ఉంది, ఒక రిచ్ అమ్మాయి ఉంది, ఎడవడ పోయి నేను పెళ్లి చేసుకో, అట్లా కూడా కాదు. అదే. ఈక్వల్ గా ఉండి వాళ్ళు ఏదన్నా ప్రేమించుకొని ఉండి ఇట్లా మోసాలు చేసిన తర్వాత కొన్ని రోజులు అదే. అయిన తర్వాత అటువంటి దానికి కూడా చాలా ఉన్నాయి డిస్కస్ చేయాలంటే. ఇప్పుడు మనం అవును. డిస్కస్ చేసింది ఓన్లీ 5-10%. అవునండి. 5-10% లోనే ఒక ఇంపార్టెంట్ థింగ్స్ మీ మైండ్ లో నుంచి వచ్చినాయి. అదే. దానికి నాకు కూడా ఉపయోగంగా ఉంది. ఇప్పుడు ప్రజలకే అదే. కాకుండా నేను కూడా కొంత చేయటానికి మన బాధ్యత, మీ అదే. బాధ్యత, నా బాధ్యత, ఎవ్రీబడి తప్పకుండా. రెస్పాన్సిబిలిటీ. మనం తప్పకుండా. ఎంతవరకే నాకు ఇన్కమ్ కేసులు రావటం కాదు, నేను కొంత చేయాలి, మీరు అదే విధంగా అదే. చేయాలి. అదే విధంగా పెద్ద ఛానల్స్, పెద్ద హీరోలు, పెద్ద హీరోయిన్లు, పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద అవును. డైరెక్టర్స్ కూడా ఒక 5-10% ఇఫ్ దే కంట్రిబ్యూటెడ్ ఫర్ ది సేక్ ఆఫ్ సొసైటీస్ ఇంట్రెస్ట్, అవును. మన దేశంలో ఇటువంటి జరగకుండా అందరం హ్యాపీగా ఉంటాం. అది నా యొక్క లాస్ట్ ఓకే. ధన్యవాదాలు ఐడియా. కృష్ణయ్య గారు. పోక్సో చట్టం తీవ్రత, దాని పరిణామాలు అన్ని కూడా వివరించారు. మరో చర్చ సందర్భంగా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.